మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటివి నీకొద్దులే సంగీత. తలకొరివి ఎవరు పెడతారో కనుకొని రండి. నాన్నకి తలకొరివి నేనే పెడతాను. నాన్నగారి కడుపును పుట్టినందుకు ఇలా నాన్నగారి రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది అనుకుంటాను. నాన్నగారి కార్యక్రమాన్ని దగ్గరుండి నేను జరిపిస్తాను. అంకుల్, డాడీకి తలకొరివి నేను పెడతాను. వెళ్ళి కార్యక్రమాలు చూడండి. తమ్ముడెప్పుడూ చెప్పేవాడు, కొడుకు లేని లోటు నువ్వు తీరుస్తున్నావు అని. ఇప్పుడది మరింత నిజమవుతోందమ్మా. వాడు బతుకున్నప్పుడే ఒక కొడుగ్గా తోడుగా ఉన్నావు. ఇప్పుడు తలకొరివి పెట్టి మరింత గొప్పదానివవుతున్నావు. ఇప్పుడు నిజంగా మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే బహుశా వాడి ఆత్మ ఇదే కోరుకుందేమో. ఆడపిల్ల ఇలాంటి కార్యక్రమం చెయ్యొచ్చా? శాస్త్రం ఒప్పుకుంటుందా? సమాజం ఏమనుకుంటుంది? అంతరిక్షంలోకి ఆడపిల్లలు వెళ్ళి నెలల తరబడి ఉంటున్న ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏమైనా చెయ్యొచ్చు. ఇంకా ఈ పట్టింపులేంటండి? శాస్త్రాలైనా సమాజమైనా కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. మార్పుని అంగీకరిస్తూ మనల్ని మనం ఆధునీకరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటమే. అయినా పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులకు తలకొరివి ఆడపిల్ల పెడితే తప్పే ఉంది. పిల్లల కోసం చేసిన త్యాగాల రుణం ఈ రకంగానైనా తీర్చుకునే అవకాశం ఎంతమందికొస్తుంది? మేడం బయటికి రండి. మేడం బయటికి రండి. బయటికి రండి మేడం. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఇంకా మీతో ఏంటండి మాటలు? ముందు వాళ్ళని బయటికి రమ్మని చెప్పండి. నా మాట వినండి సార్. మేడం బయటికి రండి. మేడం బయటికి రండి. సార్, నేను ఒకసారి చెప్పేది అమ్మా, వినండి. ఆల్రెడీ మీ ఇంటికి నోటీసులు కూడా అంటించి వెళ్ళాము. ఈ రోజు ఉదయమే మొదలవలసిన వేలంపాట మీకొచ్చిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చాము. కానీ మీరింకా కార్యక్రమాలు ఏవి మొదలు పెట్టలేదు. అందుకే మీకు ఇంకొకసారి చెప్దామని వచ్చాం. త్వరగా ముగిస్తే మా ఆక్షన్ మొదలు పెడతాం. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మాకస్త టైం ఇవ్వండి. చూడండి సార్, యాక్చువల్లీ ఈ ఇంటిని మేము ఎప్పుడో స్వాధీనం చేసుకున్నాము. దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇంటి గేటుకి అంటించాం.
రూల్ ప్రకారం చూస్తే మీరు ఈ రోజు ఉదయమే మాకింటిని హ్యాండ్ ఓవర్ చేసి బయటికి వెళ్ళాల్సింది. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి మీకు మధ్యాహ్నం వరకు టైం ఇచ్చాం. ప్లీజ్ సార్, దయచేసి మా డ్యూటీని అర్థం చేసుకోండి. మా డాడ్ మమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత ఇంక మేము ఎక్కడున్నా ఒక్కటే. మీరన్నట్టు మీరిచ్చిన సమయంలోపు మీకు ఇంటిని హ్యాండ్ ఓవర్ చేస్తాం. సారీ మేడం, మాకు బాధగానే ఉంది. ఆగండి ఆగండి. బ్యాంక్ వాళ్ళకి మాట ఇచ్చారు సరే, మరి మా సంగతి ఏంటి? ఎవరు మీరు? మీ నాన్నగారికి అప్పిచ్చిన బాధ్యతలం. కావాలంటే డాక్యుమెంట్స్ చూడండి. సార్, రేపు నేను మీతో మాట్లాడతాను. ఈ ఒక్కరోజు మాకు వదిలేయండి. అలా ఎలా కుదురుతుందండి? ఒక్కసారి బాడీ బూడిదైన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మా డబ్బుకి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ముందు మా లెక్కలు తేలే వరకు ఇక్కడ ఏ కార్యక్రమం జరగదు. మీ డబ్బులకి నాది గ్యారంటీ. మీ డబ్బులు నేను ఇస్తాను. మిమ్మల్ని నమ్మడం ఎలా మేడం? మీ దగ్గరున్న ఆస్తులన్నిటినీ బ్యాంకు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కనీసం మీరు ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటప్పుడు మా ఆస్తులు ఎలా ఇస్తారు? మీ దగ్గర ఇంకా ఏం మిగిలిన్నాయి? మీరే ప్రస్తుతం రోడ్డు మీదకి వచ్చారు. లేదండి, నన్ను నమ్మండి. ఎలాగైనా మీ అప్పు నేను తీరుస్తాను. మీరు ఎక్కడ సంతకాలు పెట్టుకుంటారో చెప్పండి, అక్కడ నేను సంతకాలు పెడతాను. నువ్వు ఒక్కదానివే సంతకాలు పెడితే ఎలా కుదురుతుందమ్మా? నీతో పాటు మీ అమ్మగారు, మీ అక్క, మీ చెల్లి కూడా సంతకం పెడితేనే దానికి వాల్యూ ఉంటుంది. రేపు ఏదైనా ప్రాబ్లం అయినా మాకు లీగల్గా సపోర్ట్ దొరుకుతుంది. అలాగేనండి, నాతో పాటు మా ఫ్యామిలీ వాళ్ళందరూ సంతకాలు పెడతారు. ఆ డాక్యుమెంట్స్ ఇటు ఇవ్వండి. మళ్ళీ ఏంటి? మమ్మీ, అదేంటంటే నేను సంతకం పెట్టను. ఆయన చేసిన పనికి నేను సగం చచ్చిపోయాను. ఇప్పుడు ఆయన చేసిన అప్పులకి పూర్తిగా చావలేను. అది కాదమ్మా, నాన్నగారు ఉండగా చేసిన అప్పులు ఇప్పుడు ఆయన లేరని బాధ్యత తీసుకోకుండా ఉండలేం కదమ్మా. ఉండకపోతే నువ్వొక్కదానివే సంతకం పెట్టు, అంతేకాని మా చేత సంతకాలు చేయించాలని చూడకు. అక్క, నేను ఆల్రెడీ సంతకం పెడతాను అని అన్నాను. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఫ్యామిలీ మొత్తం పెట్టాలంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు? మా నాన్నగారు చనిపోయారు, మా దగ్గర ఏ హామీ ఆస్తులు లేవు, ఆయన చేసిన అప్పులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఐపీ పెడితే సరిపోతుంది. దానికెందుకు ఇంత డ్రామా? అక్క,